Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, ఏపీలో కోర్టు జాబులకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా హైకోర్టు సబార్డినేట్ కోర్టులు ఏవైతే ఉంటాయో, జిల్లా కోర్టులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు దాదాపు 40 మార్కులకి ఇంగ్లీష్ ఉన్నాయి. ఎన్ని మార్కులు? దాదాపు 40 మార్కులు ఇంగ్లీష్కు అంటూ ఉన్నాయి. 40 మార్క్స్, 40 మార్కులకు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు రైట్, తక్కువ మార్కులు ఏం కాదు అవి. 40 మార్కుల కంటే తక్కువ మార్కులు కాదు. సపరేట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ అది. సో ఎవరైతే కోర్టు జాబులే నా లక్ష్యమని ప్రిపేర్ అవుతూ ఉన్నారో, ఆల్రెడీ ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి మిగతా వాళ్ళు ఏజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి 7th క్లాస్ క్వాలిఫికేషన్తో, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో, డిగ్రీ క్వాలిఫికేషన్తో, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఈజీ మెథడ్స్లో ఇంగ్లీష్ నేర్పించేటటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి మనం ఏపీ హైకోర్ట్ ఇంగ్లీష్ కోర్సు ప్రారంభించాం మన యాప్లో. సో ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఈజీ మెథడ్స్ తోటి, మీరు వెంటనే కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. రైట్, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. రైట్, బాగా అబ్జర్వ్ చేయండి, కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా 9030353247 అనే నంబర్కు కాల్ చేయండి. సో ఇంకోటి ఏంటి అంటే, దీనికి సంబంధించినటువంటి మనకు అతి తక్కువ కాస్ట్ పెట్టడం జరిగింది. మీరు నేను ఇప్పుడు చెప్పట్లేదు, అది మీరు ఒక్కసారి కోర్సు ఓపెన్ చేసి చూడండి. రైట్, చాలా ఈజీ వేలో ఉంటాయి. మీ ఫ్రెండ్స్ను అడగండి, ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళని అడగండి, కొన్ని వీడియోస్ చూడండి. చాలా సిస్టమేటిక్ వేలో, ఆర్గనైజ్డ్ వేలో ప్రతిదీ కూడా అరటిపండు తీసివలిచినట్టు విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏపీ హైకోర్టుకు, సబార్డినేట్ కోర్టులకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరి మంచి కోసం మీకు ఈ చాలామంది అడుగుతూ ఉండడం వల్ల ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా మన కోర్సు హైలైట్ అయింది. సో ఏపీలో రైట్ 23 జిల్లాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది ఉపయోగపడతాయి. అండ్ అట్ ది సేమ్ టైం మనకు ఏపీలో జరిగినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్లు ఏవైతే ఉంటాయో అవి 2 రోజులకు ఒకసారి, 2 లేదా 3 రోజులకు ఒకసారి ఒక పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు పెట్టడం జరుగుతుంది. యూట్యూబ్లో కొన్ని ఉంటాయి, మిగతావన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. రైట్, మన కోర్సులో ఉంటాయి. ఆ కోర్స్ పర్చేస్ చేసినటువంటి వాళ్ళు అన్నీ కూడా చూడొచ్చు. సో నేను ఏం చెప్తున్నానంటే, దీంట్లో మనకు ఎక్కువగా వస్తున్నటువంటి టాపిక్లు ఏంటి అని చెప్పేటప్పుడు దాదాపు ఏ వస్తున్నా ఏంటి అని చెప్పేటప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. మొదటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అని చెప్పినప్పుడు, మొదటి ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అన్నప్పుడు, మొదటి ప్రయారిటీ మీరు టెన్సెస్ అనే దానికి మొదటి ప్రయారిటీ ఇవ్వండి. టెన్సెస్ అనేది ఒకటి. రైట్, అలాగనే రెండో ప్రయారిటీ దేనికి ఇవ్వాలి ఏంటి అని చెప్పేటప్పుడు, రెండో ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అన్నప్పుడు రెండో దానికి కండిషన్స్ అనే టాపిక్ ఉంది. ఆ కండిషన్స్కి ప్రయారిటీ ఇవ్వండి. కండిషన్స్, ఓకే. ఈ కండిషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? ఎర్రర్స్ అనే దానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎర్రర్స్ చూడండి, ఎర్రర్స్ అనే దానికి ప్రయారిటీ ఇవ్వండి. అదేవిధంగా మనకు ఇవి మాట్లాడేటప్పుడు ఆర్టికల్స్ అనే టాపిక్ కూడా ఒకటి ఉంది. ఆర్టికల్స్కు ప్రయారిటీ ఇవ్వండి. ఆర్టికల్స్కు. సో మన యాప్లో ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అనేది ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్లో ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి బాగా సవివరమైన విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింటుంది. అవి ఫాలో కండి, సరిపోతుంది. ఓకేనా? సో ఆర్టికల్స్, అలాగనే ప్రిపోజిషన్స్ అనే టాపిక్ ఒకటి. ప్రిపోజిషన్స్ అనే టాపిక్ ఒకటి. రైట్, ప్రిపోజిషన్స్ అనే టాపిక్ ఒకటి. నెక్స్ట్ ఇంకా ఏ టాపిక్లు ఉన్నాయి అని అంటే,
బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నీటికి రాస్తున్నా. మొదటి ప్రయారిటీ మీరు టెన్సెస్కి ఇవ్వండి, తర్వాత ఆర్టికల్స్కి ఇవ్వండి, తర్వాత ప్రిపోజిషన్స్కి ఇవ్వండి, కండిషన్స్ అనేవి చాప్టర్ ఒకటి ఉంది, కండిషన్స్ అనే చాప్టరు. ఆ కండిషన్స్కు ప్రయారిటీ ఇవ్వండి, కండిషన్స్. రైట్. అలాగనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా అడుగుతున్నారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రీవియస్ పేపర్లో ఒకసారి చూస్తే రైట్ లైట్గా చదివేద్దామనే థాట్ మీకొద్దు. ఎవరైతే ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో కోర్టు జాబ్లే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ వేలో ప్రిపేర్ కండి. రైట్. మీరు కోర్సు కొనకపోయినా డోంట్ వరీ. మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా, ఎలాంటి మీకు డౌట్లు వచ్చినా రిగార్డింగ్ టు ఇంగ్లీష్ మీరు ఈ నంబర్కు ఫోన్ చేయగలరు, లేదంటే మీ డౌట్ ఏదైతే ఉంటుందో అది వాట్సాప్ చేయగలరు. రైట్. సో ఇప్పుడు 9030353247 అనే నంబర్కు వాట్సాప్ చేయండి, లేదా క్లాసులు డైరెక్ట్గా హైదరాబాద్లో అయితే క్లాసులు రన్ అవుతున్నాయి, మీరు హైదరాబాద్లో అయితే క్లాసులు కూడా రావచ్చు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది. తర్వాత కంజంక్షన్స్, దీనిపైన బాగా బిట్లు అడగడం జరిగింది. ఈ కంజంక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ అయినవి ఏమున్నాయంటే ఒక 15 కంజంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, వెదర్ ఆర్, రాదర్ దాన్, నో సూనర్ దాన్, హార్డ్లీ స్కార్స్లీ వెన్, బోత్ అండ్, లెస్ట్ షుడ్, సచ్ యాజ్, సచ్ దట్, టు, సో దట్ నాట్, వెరీ అండ్ దెర్ఫోర్, యాజ్ ఇఫ్, యాజ్ దో, అన్లెస్. ఇవి 100% మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్ అని ఒకటి ఉంది. హెల్పింగ్ వర్బ్స్ యూసేజ్ చూడు, 24 ఉన్నాయన్న. హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయంటే 24 హెల్పింగ్ వర్బ్లు ఉన్నాయి. ఈ 24 హెల్పింగ్ వర్బ్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క యూసేజెస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్, అవి ఫాలో కండి. రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఒక టాపిక్ ఉంది. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 4 ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ 4 ఏంటి అని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇవి 4 రకాలైనటువంటి సెంటెన్స్లు. వాటి సెంటెన్స్ ఇచ్చేసి ఇది అసెరిటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్నా, ఇంట్రాగేటివ్నా అని అడగడం జరుగుతుంది. లేదా ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చేసి వేరే టైప్ ఆఫ్ సెంటెన్స్లోకి దీన్ని ఎలా మారుస్తారని అడగచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ట్యాగ్ అనే టాపిక్ ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్, క్వశ్చన్ ట్యాగ్. తర్వాత యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, తర్వాత డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. రైట్. చూడండి, తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఈ టాపిక్ చూడండి. తర్వాత ఏంటి అంటే ఎర్రర్స్ అనే టాపిక్, తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనే టాపిక్ ఇంకోటి ఉంది, ఈ టాపిక్ కూడా బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్, 4 సెంటెన్స్లు ఇస్తాడు. దీంతో పాటు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూడండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఒకటి. తర్వాత నెక్స్ట్ వన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్, అంటే డిజార్డర్లో ఇస్తాడు. ఒక సెంటెన్స్ అయినా ఇవ్వచ్చు, లేదా 4 సెంటెన్స్లు అయినా ఇవ్వచ్చు. ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని 3 లేదా 4 పార్ట్లుగా డివైడ్ చేసి దాన్ని ఆర్గనైజ్డ్ వేలో పెట్టమని చెప్తాడు. లేదా 4 సెంటెన్స్లు ఇస్తాడు, ఆ 4 సెంటెన్స్ని రైట్ ఆర్డర్లో పెట్టమని చెప్తాడు. దాన్ని రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, బాగా అబ్జర్వ్ చేయండి. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనేసి అంటాం. తర్వాత కాంప్రహెన్షన్ ప్యాసేజ్. పంక్చువేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బాగా వినండి, పంక్చువేషన్స్.
సో పంక్చువేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది అయిన తర్వాత ఫిల్లర్స్ అనే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిల్లర్స్ అంటే సింగిల్ ఫిల్లర్స్ ఉంటాయి, డబల్ ఫిల్లర్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి మనం. సో టాపిక్లు ఒక్కసారి ఇవన్నీ కూడా గ్రామర్లో మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్లలో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్లు. ప్రతి టాపిక్ కూడా చాలా ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింటుంది. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే మీరు మంచి ఇప్పుడు స్టార్టింగ్ ఈరోజు కాబట్టి ఏపీ హైకోర్టుకు సంబంధించి ఇంగ్లీష్ కోర్సు ప్రారంభపు ధర చాలా తక్కువనే ఉంటుంది, 250 రూపీస్ అట్లా ఉంటుంది అంతే. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. యు గో అహెడ్. ఇక డౌట్ లేకుండా మీరు రోజు ఒక 2-3 వీడియోలు చూస్తూ నోట్స్ రాసుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఎలాంటి డౌట్లు మీకు వచ్చినా యూ కెన్ కాల్ అస్ ఆన్ దిస్ నంబర్. మళ్ళీ చెప్తున్న నంబర్ 9030353247, 9030353247. ఓకేనా? ఇవి మనకు సంబంధించి గ్రామర్కు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్లు. అయితే వొకాబులరీలో కూడా బిట్లు వస్తున్నాయి. ఆ వొకాబులరీలో బిట్లు ఎలా వస్తున్నాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చేస్తాను. నేను 2 లేదా 3 రోజులకు ఒకసారి ఈ వీటికి సంబంధించి నేను కనబడుతూ ఉంటా. అట్ ది సేమ్ టైం హైదరాబాద్లో ఎవరైనా ఉంటే, మళ్ళీ చెప్తున్నా నేను, హైదరాబాద్లో ఎవరైనా ఉంటే, ఈ హైదరాబాద్లో ఎవరైనా ఉండేటప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటే ఏం చేయాలి అంటే, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో రైట్ జనరల్ ఇంగ్లీష్ కోచింగ్, జనరల్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మండే నుంచి స్టార్ట్ అవబోతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. దీంట్లో ఏవే వస్తాయనేసి అంటే హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్నా, హైకోర్టు జాబ్స్కు ప్రిపేర్ అవుతున్నా, లేదా ఎస్ఐ ఎగ్జామ్స్కు, లేదా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కు, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్కు, లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కైనా, ఎల్ఐసి ఎగ్జామ్స్కైనా, మ్యాట్ అయినా, క్యాట్ అయినా, రైట్ గ్రూప్స్ అయినా, ఈ అన్నిటికీ సంబంధించి జనరల్ ఇంగ్లీష్ బ్యాచ్ మార్నింగ్ 7 AM నుండి 9 AM ఈ మధ్య మార్నింగ్ బ్యాచ్ రన్నింగ్లో ఉంది. మీరు జాయిన్ కావచ్చు. దిల్సుఖ్ నగర్లో, హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో బిసైడ్ కోనార్క్ థియేటర్ రైట్. ఏదైనా డౌట్స్ మీకు వస్తే రైట్ 9030353247 గుర్తుపెట్టుకోండి. మీకు హైదరాబాద్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు రైట్. అలాగనే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో ఏపీలో మెయిన్స్కు సంబంధించి ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ బ్యాచ్కు వస్తే మీకు బాగా టైం ఉంది. 15 రోజుల్లో మార్నింగ్ ఈవినింగ్ 2 బ్యాచ్లకు వస్తే మీకు 30కి 30 వచ్చేలాగా నేను చేస్తా. రైట్, యూ కెన్ ఫాలో. ఇప్పుడు 15 రోజులే ఉంది అనేసి మీరు ఫీల్ కావద్దండి. 15 రోజులే ఉందని మీరు ఫీల్ కాకండి. మార్నింగ్ ఈవినింగ్ 2 బ్యాచ్లకు రండి. ఈ 15 రోజుల్లో మీకు 30కి 30 వచ్చేలాగా నేను చేస్తా. యూ హ్యావ్ టు అయితే మినిమం 4 hours టైం స్పెండ్ చేయాలి. లేదు అంత టైం స్పెండ్ చేయలేం సార్ ఇట్లా అనేసి అంటే మీరు ఈ 10 రోజులు 15 రోజులు రోజుకు 2 గంటలు చొప్పున వస్తే మీ మార్కులు 100కు 100% ఎగబడతాయి. అందులో ఏమాత్రం కాంప్రమైజ్ లేదు. రైట్, నేను వర్కౌట్ చేపిస్తా, ఎక్సర్సైజ్లు చేపిస్తా, నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్లు చేపిస్తా, సో దాట్ మీకు మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఇందులో డౌట్ అక్కర్లా. ఎవరైతే దిల్సుఖ్ నగర్లో హైదరాబాద్ నగరంలో ఉన్నారో వాళ్ళు మార్నింగ్ బ్యాచ్ అయితే 7 AM to 9 PM ఉంది. ఈవినింగ్ వచ్చేసి 6 PM to 8 PM ఉంది. ఈ 2 బ్యాచ్లకి మీరు ఏ బ్యాచ్కైనా రండి. మీకు ఎక్స్ట్రా వర్క్ కూడా ఉంటుంది. యూ హ్యావ్ టు డూ దట్ వర్క్. ఎవరు ఏపీలో మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఒకటి.
రెండో పాయింట్ ఏంటి అనేసి అంటే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండేటువంటి వాళ్ళు ఇంగ్లీష్ అనేది మీకు ఒక మైనస్ అనేది ఫీలింగ్ కానీ మీకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇక్కడ దాదాపు 0 నుంచి 100% వరకు డెప్త్ వరకు చెప్పడం జరుగుతుంది. రైట్, నేను ఇచ్చేటటువంటి కోచింగ్ తోటి మ్యాక్సిమం మీకు హెల్ప్ జరుగుతుంది, అందులో డౌట్ అక్కర్లేదు. రైట్, కోర్సు ఫీజు 3,000 రూపాయలు ఉంటుంది. కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది? 3,000 రూపాయలు ఉంటుంది. ఎవ్రీ డే కోర్సు ఫీజు 3,000 రూపాయలు ఉంటుంది. ఎవ్రీడే 2 అవర్స్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మండే నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఇవాళ ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి మండే నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి కాబట్టి యు ఆర్ మోస్ట్ వెల్కమ్. రైట్, 1 డే 2 డేస్ మీరు వినొచ్చు, ఒకరోజు 2 రోజులు వినొచ్చు, దెన్ యూ విల్ ఫాలో. సో లాంగ్ టర్మ్ ప్రణాళికతో ముందుకు పోయే వాళ్ళకే సక్సెస్ వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఏపీ హైకోర్టు ఇంగ్లీష్ కోర్సు లాంచ్ చేసాం. ఈ సందర్భంగా దీనిపైన మంచి ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇది ఫాలో అవ్వండి. కోర్టు జాబులు కావాలనుకునే వాళ్ళందరికీ సో మన యాప్లో ఇంగ్లీష్కు సంబంధించి గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా, రైట్, అన్నిటికీ కూడా ఇంగ్లీష్ ఉంది. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఫాలో. రైట్, మీకు ఇంకా ఏదైనా డౌట్లు వస్తే ఈ నెంబర్ కాల్ చేసి మాతో మాట్లాడండి. 2-3 రోజులకు ఒకసారి ఏపీ హైకోర్టుకు సంబంధించి, అదే ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి నేను అప్డేట్స్లో ఉంటా. 9030353247. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.